ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఎస్సీ మైనార్టీ కులాలకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సరిపడా బడ్జెట్ కేటాయించకుండా మొండి చేయి చూపిందని బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు దాస వెంకటేష్, మైనార్టీ అధ్యక్షుడు అన్వర్ ఆరోపించారు. దళిత బంధు ఇవ్వకుండా దళితులను మోసం చేసిందని, కేసీఆర్ ఇచ్చే 10 లక్షల కంటే 2 లక్షలు పెంచి మొత్తం 12 లక్షలు ఇస్తామని ఆశలు పెట్టిందని దాసరి వెంకటేష్ ఆరోపించారు. మైనార్టీలో బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వకుండా అంకెల కారడిగా బడ్జెట్ కేటాయించిందని అన్వర్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా, బడ్జెట్ లో సరిగా నిధులు కేటాయించకుండా కేవలం కాలయాపన కోసమే ఉచిత హామీలు వాగ్దానాలు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఇచ్చిన హామీలు ఎటుపోతున్నాయి దృష్టి పెట్టండి. మాకు ఇచ్చినవి దళిత బంధు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, దానికి ఇవ్వాల్సిన 6 లక్షలు 12 లక్షలు ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. మాకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే విడుదల చేయాలని హెచ్చరిస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య సమావేశం ఏమనగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వీళ్ళు పెట్టిన పథకాలలో ఎస్సీ వర్గానికి సంబంధించిన దాంట్లో ఈరోజు మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే దళిత బంధు పేరు మీద కేసీఆర్ ఇస్తే మీరేమో అంబేద్కర్ అభయాస్తం అని చెప్పేసి ఆ పేరు తీసి ఈ పేరు పెట్టారు. చేసి ఏం చేసారు? అందరినీ పాతాళలోకానికి తొక్కారు. అదేనా మీరు చేసేది? కావాల్సింది ఏంది? వాళ్ళు 10 లక్షలు ఇచ్చారు, మేము 12 లక్షలు ఇస్తామన్నాం. 12 లక్షల మాట ఎక్కడ వాయే? మీరు ఇచ్చిన హామీ ఎక్కడ వాయే? మాదిగలు మహబూబ్నగర్ డిస్టిక్లో మాదిగలు అంటేనే మాదిగలతోటే మేము కలిసి రాజకీయం చేసినాము, మేము ఎంతవరకు కలిసి చేస్తామన్నారు. ఏడుందయ్యా? ఇదేనా మీ మాదిగలను కలుపుకోపోయే లక్షణం? ఇదేనా మీరు 12 లక్షలు ఇస్తున్న? ఇదే మార్చుకొని ఎస్సీలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో దాన్ని నెరవేర్చేటట్టు చూడండి. ఇది డబుల్ బెడ్రూమ్లో అందరికీ 5 లక్షలు ఇస్తాము, కానీ ఎస్సీలకు 6 లక్షలు ఇస్తామన్నారు. ఎక్కడ ఉంది? ఇప్పుడు ఆడ కనీసం ఒక చిన్న పేరు మిస్టేక్ అయిందని చెప్పేసి దాన్ని తీసి పక్కకు పాడేసి వాళ్ళని 30 తిప్పలు పెడుతున్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చేసి దగ్గర 6 నెలల పొద్దు అవుతుంది. ఇప్పుడు ఊర్లోకి వచ్చి మా ఊర్లోనే ఆ ఊర్లో ఉండి కష్టకాలంలో వాళ్ళు పని చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఇప్పటి వరకు రాలేదు. ఎందుకని? అది ఎవరిది చెప్పండి? అది కట్టుకునే అబ్బాయిదా లేకపోతే మీరు ఇచ్చే పథకందా? ఆ పేరు మిస్టేక్ అయితే దాన్ని సరిచేసి చేయాలి, కానీ మీరు దాన్ని తొక్కిడిస్తే ఎక్కడ వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు పని చేసుకొని హైదరాబాద్లో పని చేసుకునేటోళ్ళు ఇప్పుడు వచ్చి ఈ డబుల్ బెడ్రూమ్ కోసం అని చెప్పేసి ఇప్పటికి 7 నెలల పొద్దు అవుతుంది, 7 నెలల సంవత్సరం అవుతుంది అతను వచ్చి. అతనికి పేరు మిస్టేక్ అయిందని చెప్పేసి మొత్తానికి డబుల్ బెడ్రూమ్ కాదు కదా, వాళ్ళకు వచ్చే మొత్తం పక్కన పెట్టి ఆయన పిల్లాడు ఇక్కడ వచ్చి తిప్పలు పడుతున్నాడు. దానికోసం మీరు కొద్దిగా ఆలోచించండి. ఆ మిస్టేక్లు ఉంటాయని తీర్చి చేయండి. దళితులకు మేలు చేయండి. దళితులని మీ లక్ష్యం ఏంది? ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను తొక్కడమేనా మీ లక్ష్యం? ప్రజాపాలన అంటే దళితులకు అభయాసం కింద 12 లక్షలు ఇస్తామని చెప్పేసి దాన్ని ఎక్కడో తుంగలో దొక్కేసారు. కనీసం దళితులకు ఇస్తాము అనే ఆలోచన కూడా మీకు లేదు. ఎక్కడ తిరిగి రైతులను ఇబ్బంది పెట్టడము, 42 రిజర్వేషన్ అని చెప్పేసి దాన్ని తొక్కిడవడము ఏం చేస్తున్నారయ్యా మీరు? ఇంతకు ఆలోచించండి. మీరు ఆలోచించి ఫస్ట్ దళితులకు కానీ బీసీలకు కానీ వర్గాలకు కానీ జర మేలు చేయండి. మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు చేస్తున్నది ఏంది? ఏమి ప్రజలు అయోమయంలో మునిగిపోతుండ్రు. అసలు ఒకసారి ఆలోచించండి. మీరు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉండే కేసీఆర్ గారు దళిత బంధు అనే పథకం ఇంత స్పష్టతతో ఇచ్చారు. ఒక చదువుకున్న పిల్లలు వాళ్ళకు దళిత బంధు కింద మేము సహాయం చేస్తాము, దాంతోపాటు మీరు కష్టపడి పని చేసుకోండి అని చెప్పేసి దళిత బంధు తీసుకొని వస్తే మీరేమో కష్టం కాదు కదా మొత్తానికి తుంగలో దొక్కుతామనే వ్యవహారంతో పోతే ఏంది ఇంతకది? మా దళితుల గురించి ఒక్కసారి ఆలోచించండి. దళితులకు మేలు చేసేటట్టు చూడండి. మాకు పార్టీలని కాదు, మేము పార్టీలకు కాదు, మేము అందరికీ చేస్తాము అన్నారు. అందరికి పోయింది, మొత్తానికే పోయింది. అది అసలు దళితులు అని అంటే వాళ్ళేంది అన్నట్లే ఉంది. మొన్న ఇది రైతుల పండగ అని చెప్పేసి అదొకటి పెట్టిర్రు. ఆ రోజు వచ్చి దామోదర కానీ అక్కడ పోయింది, ఇక్కడ మొత్తానికే మునిగిపోయింది. అది కొద్దిగా ఆలోచించి చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము.
కేసీఆర్ గారు ముందు చూపుతో ఆలోచించి దళిత బంధు అనేది అందరికీ ట్రైనింగ్ ఇచ్చి దళిత బంధు అనేది పెట్టిండు. నోటికాడికి వచ్చింది లాక్కున్నట్లు చేసిండు. ఆ దళిత బంధు వచ్చేది ఎంతమందికి 1000 మందికి ఉపాధి కలిగేది, ఆ ఉపాధి లేకుండా చేసిండు రేవంత్ రెడ్డి గారు. నేను కేసీఆర్ 10 లక్షలు ఇస్తాను, నేను 12 లక్షలు ఇస్తాను అని చెప్పి ఇప్పటి వరకు 12 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇస్తలేడు. మీరు మేము దళితులు రెడ్డిలు అందరూ ఒకటని మాట్లాడుతున్నారు. దళితుల దాకానే చూస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా దళితులకు మేము అది చేస్తాం అనేది చెప్తున్నారు. ఈయన వచ్చి డైరెక్ట్ దళితులు గిరిజనులు ఇట్లా మా మీద ఆశపడకండి, మేము ఇచ్చుకునే స్థితిలో లేమని డైరెక్ట్ చెప్తున్నాడు. మేము 12 లక్షలు ఇస్తున్నందుకు దళితులు ఓట్లేసి గెలిపించారు. ఇప్పుడు మేము అనుకుంటే ప్రభుత్వమే పడిపోతుంది. ఆలోచించి దళితులకు ఇచ్చేది ఇచ్చేయండి. మేము 10 లక్షలు అనేది 12 లక్షలు చెప్తే ఇప్పటి వరకు ₹1 ఇస్తలేరు. జర ఆలోచించి చేయండి, దళితులకు కూడా జర చేయాలని మనస్ఫూర్తిగా. నమస్కారం. చెప్పేది ఏమంటే, మొదట కేసీఆర్ ప్రభుత్వంలో ముస్లిం పాపులేషన్ 50 లక్షలు అయినప్పటికీ 2,200 కరోడ్ బడ్జెట్ కేటాయించింది ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం. షాదీ ముబారక్ పెళ్ళైన నెల రోజులకే షాదీ ముబారక్ పైసలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ బర్త్డేకు పైసలు వస్తున్నాయి. అయినా వస్తలేవు, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. పార్లమెంటు చెప్పింది ఫస్ట్ ఏమని, కేసీఆర్ ఎక్కువ అప్పు చేయలేదు, ఈయన మొత్తం తప్పుడు ప్రచారం ఏంటంటే 8,000 కోట్ల అప్పు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ పార్లమెంట్ తేల్చింది ఏంటంటే 2.8 కోట్లే అప్పు చేసిందని చెప్పింది. ఇన్ని అబద్ధాల మాటలు మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అంటే 50,000 కోట్లు ఎక్కువ, 2.5 సంవత్సరాలకు 50,000 కోట్లు ఎక్కువ, 60,000 కోట్లు ఎక్కువ.